ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు మరియు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మీలో ఎంతమందికి తెలుసు గుడ్ ఫ్రైడే అనేది ఒక పండుగ లాంటిది. నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగం జరగకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు, మనకి నిత్య జీవం ఆయన ద్వారా కలిగేది కాదు. కాబట్టి ఆయన శిలువ యాగము బాధాకరమైనప్పటికీ అది మనకి మాత్రం దేవుడు సంతోషకరముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా మనందరం కూడా సంతోషించవలసిన రోజు ఈ రోజు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన త్యాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు కూడా కంపల్సరీ. అలాగే ఒకరోజు చేసుకొని జ్ఞాపకం చేసుకుని వదిలేసేది కాదు క్రైస్తవ జీవితం. భక్తి అంటే ప్రతి నిమిషము ప్రతిరోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మన భక్తిని కొనసాగించే వారమే ఉన్నాము. ఎందుకంటే క్రైస్తవులు అనేవారు క్రీస్తు వలె జీవించాలి అనేది యేసుప్రభు వారి యొక్క మన ఎళ్ళ ఆయన యొక్క చిత్తమై ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడేకి ఈ రోజుకి అంటే ఈ మనకి అర్థమవలసిన రీతిగా చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే జరగబోతున్న ఆ ముందు రోజు నైట్ అంతా ఏం జరిగింది, ఆయనకి ఎప్పుడు తీర్పు చేశారు, ఎలా ఆయన యొక్క శిలువ తీర్పు అనేది జరిగింది అనే విషయాల్ని ఈరోజు క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఈ విషయాల గురించి క్లుప్తంగా రాసి ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో శిష్యులతో సహా ఉన్నారు. ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో 11 మంది మాత్రమే అక్కడ యేసు ప్రభువారితో ఉన్నారు. ఎందుకంటే అందులో ఆ శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ప్రధాన యాజకులతోనూ వాళ్ళతోనూ కుమ్మక్కయి 30 వెండి నాణాలకి యేసుప్రభువారిని అప్పగిస్తానని చెప్పి వాళ్ళకి మాటిస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత యేసుప్రభువారిని అప్పగించాల్సిన సమయం కొరకు ఆ ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. గెత్సెమనే తోటలో 11 మంది శిష్యులతో యేసుప్రభువారు ఉన్నప్పుడు యూదా ఏం చేస్తాడంటే సైనికులతోనూ దాసులతోనూ అంటే ప్రధాన యాజకుల యొక్క దాసులతోనూ కొంతమంది జన సమూహములతో కలిసి యేసుప్రభువారు ఉన్న గెత్సెమనే తోట దగ్గరికి వెళ్తాడు. ఆ సైనికులకి ముందే ఇన్స్ట్రక్షన్ చెప్తాడు. ఏంటి అంటే, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే మీరు ఎతుకుతున్న యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి వారికి ముందుగానే ఒక సూచన అనేది ఇస్తాడు. వెంటనే యూదా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువాన్ని హక్ చేసుకుని ఒక ముద్ద ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా అనేసి అంటారు. అలాగే సైనికులు కూడా అడుగుతారు, నేను నజరేయుడైన యేసు ఎవరు ఇక్కడ అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు నేనే అని చెప్పి అంటారనమాట. ఆ మాట విన్న వెంటనే అక్కడ సైనికులు కింద నేల మీద పడిపోయినట్లుగా మనం గమనించవచ్చు సువార్తల్లో. మరొకసారి సైనికులు ఎవరు నజరేయుడైన యేసు అంటే అది నేనే అని చెప్తారనమాట. ఇంకొక మాట ఏం చెప్తారంటే, కత్తులతోనూ గుదిలతోనూ బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా మీరు నా మీదకి వస్తున్నారేంటి? నేను సమాజ మందిరంలో దేవాలయంలో బహిరంగంగా బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే, ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఇది అపవాది గడియ, చీకటి గడియ, లేఖనములు నెరవేరినట్లుగా ఇలా జరగవలసి ఉందని చెప్పి వారికి చెప్తారనమాట. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి పక్కన ఉన్న ఒక శిష్యుడు పేతురు, ఆ పేతురు ఏం చేస్తాడంటే ప్రధాన యాజకుడి యొక్క దాసులు కూడా వచ్చారని చెప్పాను కదా, ఆ దాసుల్లో ఒక దాసుడి పేరు మల్కు. అతన్ని కొట్టి అతని చెవిని తెగ నరుకుతాడు. అలా తెగ నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇంత మట్టుకు చాలునని చెప్పి వెంటనే ఆ చెవి తెగిపోయిన ఆ మనిషిని ముట్టి అతని చెవిని బాగు చేసినట్లుగా మనం చూస్తాం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట ఆ సమయంలో ఏమంటారంటే, మీరు నిజముగా నన్ను వెతుకుతూ వచ్చిన వారైతే, మీరు నిజంగా నన్ను వెతుకుతున్నట్లయితే దయచేసి వీరిని వెళ్ళిపోనివ్వండి అని చెప్పి శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సైనికులతో అడుగుతారనమాట. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అలా అడుగుతున్న సమయంలోనే వారు పర్మిషన్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఈ శిష్యులు మాత్రం పారిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మరొక చోట ఏం రాయబడి ఉంటుందంటే, అందులో ఒక శిష్యుడికి వాళ్ళు వస్త్రాన్ని లాగివేయడం చేత వస్త్రహీనుడై పారిపోయినట్లుగా కూడా రాయబడి ఉంటుంది అనమాట. ఇలా యేసుక్రీస్తు ప్రభువారిని సైనికులు బంధించి తీసుకువెళ్తున్నప్పుడు తీసుకువెళ్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా బంధించబడిన తర్వాత మొదటగా ఎక్కడికి తీసుకెళ్తారంటే అన్న అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. అతడు ఎవరు అంటే ప్రధాన యాజకుడికి మామ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల గురించి ఆయన యొక్క శిష్యుల గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నీవు ఎందుకు నన్ను అడుగుచున్నావు? నేను రహస్యంగా ఏది బోధించలేదు ఎవరికి, బహిరంగంగానే సమాజ మందిరంలోను దేవాలయంలోను అందరికీ నేను బోధించిన వాడిగా ఉన్నాను.
నేనేమి బోధించానో విన్నవారిని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అన్నకి యేసు ప్రభు వారు సమాధానాన్ని ఇస్తారనమాట. వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రధాన యాజకుడికి ఈ విధంగా ఉత్తరం ఇస్తామని చెప్పి ఆయనని కొట్టినట్లుగా మనం చూస్తాము. ఆ విధంగా అక్కడ ఆయన్ని కొడుతూ ఉంటారు. ఆ సమయంలోనే పేతురికి ముందే యేసు ప్రభు వారు చెప్తారు, కోడి కుయ్యకు ముందు ముమ్మారు నువ్వు నన్ను ఎరగనని చెప్తావు అని యేసు ప్రభు వారు ముందే చెప్తారు. కానీ పేతురు అంటాడు, లేదు ప్రభువా, నేను అసలు అన్నే అనను అంటాడు. కానీ ఆ యొక్క పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని లోపల బంధించి ఉన్నప్పుడు ఈ పేతురికి ఇంకొక అంటే యేసుక్రీస్తు ప్రభుల మరొక శిష్యుడి పేరు ఏంటంటే యోహాను. ఆ యోహానికి ప్రధాన యాజకుల్లో కొంత బంధుత్వం ఉండటం వల్ల అతని లోపల వెళ్ళడానికి అతనికి అవకాశం దొరికింది. అతను ఏం చేస్తాడంటే పేతురుని కూడా లోపలికి తీసుకువెళ్తాడు. ఆ పేతుని లోపలికి తీసుకువెళ్ళినప్పుడు సైనికుల్లో ఒక చిన్న పిల్ల అతన్ని అడుగుతుందంట, నువ్వు కూడా క్రీస్తు ఉన్నవాడు కాదా అని అడుగుతారు. మరొకరు ప్రధాన యాజకుల యొక్క దాసుల్లో కొంతమంది ఏమంటారంటే, నువ్వు గలిలేయుడు కాదా, ఆయనతో పాటు నిన్ను మేము చూడలేదా అని చెప్పేసి అంటారనమాట. అయినా కూడా ఆయనను నేను ఎరుగను అని చెప్తాడు. మరొకసారి అడుగుతారు, ఇదిగో నీ పలికే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది కదా అని పేతురు గారితో అంటే, లేదు అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్న రీతిగా పేతురు గారు మాట్లాడతారనమాట. అలా 3 సార్లు ఆయన అబద్ధం బొంగిన వెంటనే కోడి కూయడం అనేది మనం చూస్తాము. వెంటనే యేసు ప్రభువు వారు అతని వైపు చూస్తారట. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి పేతురికి యోహానికి అవకాశం దొరికింది. మిగతా శిష్యులు పారిపోయి ఉన్నారు. వీళ్ళకి కూడా పారిపోవాల్సిన అవసరం ఉంది, పారిపోయే పరిస్థితి ఉంది. కాకపోతే యోహానికి లోపల కొంతమంది తెలిసిన వారు ఉండటం చేత పేతురు గారిని కూడా ఆయన లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది అనమాట. లోపలికి తీసుకెళ్ళడం అంటే మీన్స్ బయట వరండాలో ఉండడానికి అవకాశం దొరికింది పేతురు గారికి. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అన్న దగ్గర ఈ విధంగా యేసు ప్రభు వారికి అవమానం జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారంటే కయప దగ్గరికి తీసుకువెళ్తారు. కయప ఎవరు అంటే ప్రధాన యాజకుడు అనమాట. దేవాలయంలో ప్రధాన యాజకత్వం చేసేవారు ఉంటారు కదా, అలాంటి ప్రధాన యాజకుడు ఈ వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే పుట్టుగుడ్డువాడికి యేసు ప్రభు వారు స్వస్థతనిస్తారు, కళ్ళు తెరిపిస్తారు. అప్పుడు ప్రధాన యాజకులు అందరూ కూడా ఇతన్ని పిలిపించి, నేను ఎవరు స్వస్థపరిచారు అని అడిగినప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు నా ముఖం మీద ఉమ్ము వేసి యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదంట. నమ్మకుండా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తాడు. తల్లిదండ్రులు పిలిపిస్తే ఏమంటాడంటే, వీడు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకైతే తెలీదు అని చెప్పి వారు చెప్తారనమాట. ఎందుకంటే యేసుప్రభు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన స్వస్థ కార్యాలు యేసుప్రభు దేవుడు కుమారుడు దేవుడు అని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని వెలివేసేటట్లుగా ఆల్రెడీ ఒక పన్నాగాన్ని ప్రధాన యాజకులు పన్ని ఉన్నారు. దానికి భయపడి వీరు ఏం చేస్తారంటే, లేదు మాకు తెలియదు ఇతడు ఎలా చూస్తున్నాడని అంటారు. అప్పుడు మరలా కూడా అతన్ని పిలిచి, ఎలా స్వస్థపడ్డావు నువ్వు, ఎవరు నిన్ను స్వస్థపరిచారు, నీకు కళ్ళు ఎవరు ఇచ్చారు అని అడిగినప్పుడు ఆయనకి కోపం వచ్చి, ఏంటి నేను చెప్తున్నాను కదా యేసుక్రీస్తు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు, ఇది ఏంటి ఇన్నిసార్లు నన్ను ఎందుకు అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడికి కోపం వచ్చి, మేము ఆయన శిష్యులమే ఏంటి, నువ్వు ఆయన శిష్యులు అని చెప్పి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని వెలివేసినట్లుగా మనం చూస్తాం అనమాట. ఆ ప్రధాన యాజకుడు కయప. ఆ కయప దగ్గరికి యేసుప్రభు వారిని అన్న దగ్గర నుంచి ఆ ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ ప్రధాన యాజకుడైన కయప ఏం చేస్తాడంటే, రాత్రికి రాత్రే అందరితో కలిసి ఒక మహాసభని ఏర్పాటు చేసేస్తాడు. మహాసభని ఏర్పాటు చేసేసి ఆయన మీద యేసుక్రీస్తు ప్రభు వారి మీద లేనిపోయిన నిందలన్నీ కూడా ఒకరికొకరు మోపుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యం కూడా లేదు. ఒకవేళ ఏదైనా సాక్ష్యం చెప్పినా కూడా ఆ సాక్ష్యాలు ఏవి కూడా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కదా, ఎలాంటి సాక్ష్యం ఒకదానికొకటి పొంతు లేకుండా ఉన్నాయన్నమాట. ఇంకా ఏం చెప్పాలని ఆలోచించుకుంటుంటే యేసుప్రభు వారు ఒక మాట అంటారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లోగా దీన్ని లేపుతానని చెప్పేసి అంటారనమాట. అది కూడా నిందలాగా ఆయన మీద మోపుతారు. ఇదిగో మన పుతరులు 42 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన ఈ మందిరాన్ని ఇతడు 3 రోజులు పడగొట్టేని 3 రోజుల్లోగా లేపుతానని చెప్పాడు అని చెప్పి ఆయన మీద నిందలాగా మోపాలనుకుంటారు. దానికి కూడా సాక్ష్యాలు వాళ్ళ దగ్గర లేకపోతాయి అనమాట. ఏ సాక్ష్యము కూడా వారి మీద యేసుప్రభు వారి మీద వాళ్ళు మోపలేకపోతున్నారు. అలాంటి సమయంలో వీరు ఏం చేస్తారంటే, ప్రధాన యాజకుడు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇంకొక మాట ఏమంటారంటే అక్కడున్న ప్రజలు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మాకు చెప్పు, జీవం కలిగిన దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాము అని అంటారు. అంటే ఒక ప్రమాణం చేసేసి ఆయన బెదిరించి నువ్వు చెప్పంటాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, నేను దేవుని కుమారుడనే చెప్తున్నాడు. కానీ వాళ్ళు అంగీకరించట్లేదు. పైగా నువ్వు నిజం చెప్పు అని ఒట్టు కూడా వేపిస్తున్నారు అనమాట. అలా జరుగుతున్న పరిస్థితిలో ప్రధాన యాజకుడు ఏమంటాడంటే, నువ్వు పరమాత్ముని కుమారుడమైన క్రీస్తువా అని అడుగుతాడు. అవును అని చెప్పి యేసుప్రభు వారు అవును అని చెప్పి, ఇదిగో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు,
వెళ్ళుచున్నట్టయో ఆయన మేఘారూఢుడై వచ్చుటయో మీరు చూస్తారు అని అన్న వెంటనే ప్రధాన యాజకుడు తన బట్టలు చించేసుకొని కోపంతో, ఇదిగో ఇంకా సాక్ష్యాలతో మనకి పని ఏంటి, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు ఇంకా మనకి సాక్ష్యాలతో పర్లేదు, ఆయన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అన్న రీతిగా మాట్లాడుతుండగా వెంటనే అక్కడున్న ప్రజలందరూ కూడా కొంతమంది ఆయన్ని కొట్టినట్లుగా, ఆయన మీద ఉమ్ము పోసినట్లుగా, ఆయన్ని అరచేతులతో కొట్టినట్లుగా మనం చూస్తాం అనమాట. సైనికులు అరచేతులతో ఆయన కొట్టినట్లుగా మనం గమనిస్తాము. ఇదిగోండి యేసుప్రభు వారు ఎవరికి ఏం చేయలేదు, భూమి మీద బ్రతికినంతకాలం 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఆ సేవ చేసిన వాటిలో అనేక అద్భుతాలు, స్వస్థత, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు, ఆ 2.5 సంవత్సరాల్లోనే చేసిన కార్యాలు అంటే రాస్తే ఈ భూమి కూడా సరిపోదట. అంత గొప్ప అద్భుత కార్యాలు, మేలులే చేశాడు యేసుప్రభు వారికి. ఎవరికి ఏ నష్టము కూడా చేయలేదు. కానీ మరి సైనికులకు ఆయన మీద ఎందుకు ఆ పగుందో తెలియదు కానీ ఆయన అరచేతులతో కొట్టినట్లుగా మనం చూస్తాం అనమాట. ఇలా ఆయన కొట్టి ఏం చేస్తారంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ పిలాతు ఎవరు అంటే ఇతడు గవర్నర్ అనమాట. ఈ పిలాతు గవర్నరు. ఇతడు ఒక సైనిక కుటుంబానికి చెందినవాడు. ఆ రోమా సైన్యంలో ఒక అధికారికి ఇతడు పనిచేసినట్లుగా చూస్తాం అనమాట. ఇతని భార్య పేరు ఏంటంటే ప్లోకా. ఇతడు ఒక అహంకారంట. ఇతడు ఒక అహంకారి, మొండువాడంట. సాక్ష్యాలు లేకుండానే ఇతరులకు సిలువ మరణాన్ని విధించే వ్యక్తి అంట. అంత కఠినుడంట ఈ పిలాతు అనే వ్యక్తి. ఈ పిలాతు ఆ దేశానికి ఏంటంటే గవర్నర్. ఆ గవర్నర్ యొక్క బాధ్యత ఏంటంటే జాతీయ భద్రతలను, అంటే జాతీయ శాంతి భద్రతలను కాపాడడము ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రధానమైన లక్ష్యము, ప్రధానమైన ఉద్యోగం అనమాట. అలాంటి పిలాతు దగ్గరికి, గవర్నర్ దగ్గరికి ఈ ప్రధాన యాజకులందరూ, శాస్త్రులందరూ కలిసి యేసుప్రభు వారిని ఆ రాత్రి తీసుకువెళ్ళడం జరిగింది. ఇదంతా రాత్రి జరుగుతుందండి. ఆ ముందు రోజు రాత్రి సిలువ వేయడానికి ముందు రోజు నైట్ ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. పిలాతు దగ్గరికి తీసుకువెళ్తే పిలాతు మొత్తం వింటాడు. వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత ఇతను వెళ్ళి అడుగుతాడు అనమాట, నువ్వు యూదులకు రాజువా అని యేసుప్రభుని లోపలికి తీసుకెళ్ళి అడిగినప్పుడు, ఇవన్నట్టే అని నీతో ఎవరైనా చెప్పారా, నువ్వు యూదులకు రాజు అని అడిగినప్పుడు నీతో ఎవరైనా చెప్పారా, లేదా నువ్వే నన్ను అడుగుచున్నావా అని అంటే, నేను యూదుడన ఏంటి, నీ జనాంగమే నిన్ను అప్పగిచ్చేశారు కదా నాకు అని చెప్పేసి అంటాడు అనమాట. మరలా ఇంకో క్వశ్చన్ ఏమంటాడంటే, నువ్వు రాజువా అని అడుగుతాడు. అవును, నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చింది అని చెప్పి యేసుప్రభు వారు ఆ పిలాతుకి సమాధానం చెప్తారనమాట. ఆ పిలాతుకి సమాధానం చెప్పిన తర్వాత ఇతడు ఏం మాట్లాడకుండా సత్యం అనగా ఏంటి అని అడిగేసి ఆన్సర్ వినకుండానే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరొక చోట రాయబడిన విషయం ఏంటంటే ప్రజలకు చెప్తాడు, ఇతని దగ్గర నాకు ఏ దోషము కూడా కనపడలేదని చెప్తాడనమాట. ఈ పిలాతు ఏం తెలుసుకుంటాడంటే ఇతడు గలిలియా ప్రాంతానికి చెందినవాడని తెలుసుకుంటాడు. ఆ గలిలియా ప్రాంతానికి అధిపతి ఎవరంటే హేరోదు. ఆ హేరోదు అధికారం కింద ఈ వ్యక్తి ఉన్నాడని తెలుసుకొని వెళ్ళి ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారిని మరలా తిప్పి ఎక్కడికి పంపిస్తారంటే ఆ గలిలియా ప్రాంతం యొక్క అధికారి హేరోదు దగ్గరికి పంపిస్తాడు. ఈ హేరోదు ఒక విధంగా చెప్పొచ్చు అంటే బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టించిన వ్యక్తిగా ఈ హేరోదు కనిపిస్తాడు, లేదా హేరోదు సంతానంలోనే మరొక హేరోదుగా మనం చూడొచ్చు అనమాట. ఈ హేరోదు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు బ్రతికారు. 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకు లోబడి జీవించారు. 2.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. ఆ 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఆ గలిలియా ప్రాంతంలోనే సేవ చేసినట్లుగా మనం చూస్తాం అనమాట. అలా 2 సంవత్సరాలు గలిలియా ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు. కానీ ఆయన అంగీకరించిన వ్యక్తిగా ఈ హేరోదును చూస్తాం అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు గలిలియా ప్రాంతంలోనే సేవ చేసినప్పటికీ కూడా ఈ హేరోదు రాజు ఆయన్ని ఒక రక్షకుడుగా, దేవుని కుమారుడుగా అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ హేరోదు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడని, 5 రొట్టెలు 2 చేపల గురించి కానీ అనేక యేసు ప్రభువు చేసిన ఆ మహత్ కార్యముల గురించి, అద్భుత కార్యముల గురించి విన్నాడు. ఎప్పటి నుంచి ఆయన్ని చూడాలనుకుంటున్నాడు. ఆఖరికి ఆయన్ని చూసే అవకాశం ఆయనకి ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసే సమయంలో ఆయనకు అవకాశం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని అక్కడికి తీసుకొచ్చిన వెంటనే మొదట హేరోదు చాలా సంతోషించాడంట. సంతోషించి కాకపోతే ఆయన ఏం ఆశపడ్డాడంటే ఏదైనా ఆశ్చర్య కార్యం చేస్తాడేమో, ఏదైనా అద్భుత కార్యం చేస్తాడేమో అని చెప్పి ఆశపడ్డాడనమాట. ఎందుకు అంటే మనం మెజిషియన్స్ తో మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా, సో అలా ఎంటర్టైన్ చేస్తాడేమో నన్ను అన్న రీతిగా హేరోదు చూస్తూ ఉంటాడు అనమాట. ఈ హేరోదుకి ఎంటర్టైన్మెంట్ పిచ్చి ఎక్కువన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట. హేరోదు తన తమ్ముడు భార్యనే ఉంచుకున్నందుకు గాను హేరోదుని బాప్తిస్మిచ్చి యోహాను గద్దిస్తాడనమాట. ఇలా గద్దించినప్పుడు హేరోదు రాజు భార్య అతన్ని జైల్లో పెట్టాలి అన్నప్పుడు జైల్లో పెడతాడు. అయితే
జైల్లో పెడతాడు. కానీ ఒకనొక దినం వచ్చినప్పుడు ఇతడు తన కూతురు చేత నృత్యం చేస్తూ ఉంటాడు, అందరినీ గ్యాదర్ చేసి. అలా నృత్యం చేయించినప్పుడు బాగా నాట్యం చేస్తుంది. నీకు ఏం కావాలో అడుగు, నేను ఇచ్చేస్తానని చెప్పి అందరి ముందు మాటిస్తాడు. వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ యొక్క ప్రేరేపణ చేత బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తల నాకు పల్లెంలో పెట్టివ్వు అని వాళ్ళ నాన్నగారిని అంటే హేరోదుని అడుగుతుంది. వెంటనే అతడు అందరి ముందు మాట ఇచ్చాడు కాబట్టి వెంటనే అక్కడున్న అధికారిని పిలిపించి బాప్తీసం ఇచ్చి యోహాను తల కొట్టించి ఆ తలని పల్లెంలో పెట్టి తన కూతురునిచ్చిగా చూస్తాం అనమాట. ఆ విధంగా హేరోదు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ఒక మ్యాజిక్ ని ఎంటర్టైన్మెంట్ ని కోరుకున్నాడు అనమాట. ఆయన ఏమి కూడా ఆయనకి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు ఏమడినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు మిగతా వాళ్ళతో, ఆ హేరోదు రాజు మిగతా వాళ్ళతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని అపహసించి ఆయన తృణీకరించి ఒక వస్త్రం ధరింపజేసి, ఆల్రెడీ ఆయనకుంది వస్త్రము, ఇంకొక వస్త్రం ప్రశస్త వస్త్రం ఏదో ధరింపజేసి అక్కడ నుంచి మరలా పిలాతు దగ్గరికి పంపించేస్తాడు, మరలా గవర్నర్ దగ్గరికి పంపించేస్తాడు అనమాట. ఇలాగా యేసుక్రీస్తు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హేరోదు రాజు అలాగే పిలాతు ఇద్దరు కూడా మునుపు ఒకరికొకరు శత్రువులంట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ తీర్పు సమ్మతం ఇప్పుడు తీర్పు నిమిత్తమే అటు ఇటు తిరుగుతున్నారో ఆ సమయంలోనే వారిద్దరు స్నేహితులుగా అయిపోయారంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణమునికి ఆయన శ్రమ కూడా ఇద్దరు శత్రువుల మిత్రులుగా చేసింది అంటే మీరు నమ్మగలుగుతారా? ఆ విధంగా మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్తే యేసుక్రీస్తు ప్రభువుని లోపలికి తీసుకెళ్లి విచారణ చేసిన తర్వాత ఇదిగో చాలా మంది నీ మీద చాలా నిందలు మోపుతున్నారు, నీ ప్రజలే నీ మీద నిందలు మోపుతున్నారు కదా, నువ్వేమి నాకు ఉత్తరం ఇవ్వవా అని చెప్పేసి అడుగుతారనమాట. ఆయన ఏమి మాట్లాడరు. యేసుక్రీస్తు పిలాతు బయటికి వెళ్ళి ఇతని యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు అని చెప్పినప్పుడు మీ ధర్మశాస్త్రము చొప్పునే మీరు ఆయనకి తీర్పు చేర్చండి అని అన్నప్పుడు వాళ్ళు అంటారు, మా ధర్మశాస్త్రము చొప్పున ఎవరికి మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు అంటాడు. మరణశిక్షకు కారణమైన అంటే మరణశిక్ష పొందేంత తప్పు ఇతడేం చేయలేదు కదా అని అంటే వాళ్ళు ఏమంటారంటే ఇదిగో మాకు ఒక నియమం ఉంది, దేవకుమారుడిని అని చెప్పుకున్నందుకు గాను దేవదూషణ చేసినందుకు గాను ఆ మనుషుడు చావవలెను అని మాట్లాడతారనమాట. వెంటనే ఆ మాటకి పిలాతు భయపడి యేసుక్రీస్తు ప్రభువారిని మరలా లోపల విచారణ చేస్తాడు. నువ్వు దేవుని కుమారుడువా అని అంటారు, లేదా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఏం చెప్పరు. అలా సమాధానం చెప్పకుండా ఉంటే పిలాతు అడుగుతాడు, నీకు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, నువ్వేం సమాధానం చెప్పవా ఏంటి, నీకు సిలువ వేయడానికి లేదా సిలువ నుంచి నేను తప్పించడానికి నాకు అధికారం ఉంది అని పిలాతు యేసు ప్రభువారితో చెప్తారు. అప్పుడు ఏంటబ్బా అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటారంటే నీకు పైనుంచి తప్ప ఏ అధికారం నా మీద నీకు ఉండదు అని చెప్తారు. ఆ మాటకి పిలాతు భయపడి మరలా బయటికి వెళ్ళి ఇతనేందు ఏ దోషం నాకు కనిపించట్లేదు అని చెప్తారు. అయినప్పటికీ ఆయన్ని హింసించినందుకు అయినప్పటికీ వాళ్ళు ఏమంటారంటే ఇన్ని సిలువ వేయము అని అంటారనమాట. ఇక తర్వాత లాస్ట్ కి పిలాతు ఏం చేస్తారంటే సరే అని చెప్పి ఆయన్ని కొరడాలతో కొట్టిస్తారు. కొరడాలతో కొట్టించి రక్తపు ముద్దలాగా ఆయన్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తారన్నమాట. ఇదిగో మీ రాజు సిలువ వేయనా అని అడుగుతారు. లేదు సిలువ లేదమ్మా ఒక్క నిమిషం. బయటికి రక్తపు ముద్దలా తీసుకొచ్చి వారికి చూపించిన తర్వాత వారు ఏమంటారంటే సిలువ వేము అని అడుగుతారు. ఇక పిలాతు ఏం చేస్తారంటే ఆయన్ని విడిపించాలన్న ఉద్దేశం కలిగిన వాడే, ఎందుకంటే ఆయన భార్య ఆల్రెడీ చెప్పింది ఈ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళకు అని ఆల్రెడీ చెప్పి ఉంది. ఆయన ఏ దోషము కనపడలేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు కదా. ఇక యేసుప్రభువు వారిని విడిపించాలన్న ఉద్దేశంతో పస్కా పండుగ ఒకటి వస్తుంది కదా, మీకు పస్కా పండుగలో నేను ఒకరిని విడుదల చేయడం వాడుకగా ఉంది కదా. ఇక్కడ బరబ్బా అని ఒక వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు మీకు కావాలి అంటే వాళ్ళు బరబ్బా కావాలి, యేసుక్రీస్తు ప్రభు వద్దు అని చెప్తారనమాట. ఈ బరబ్బా ఎవరంటే నరహత్య చేసినందుకు గాను దొంగతనం చేసినందుకు గాను జైల్లో ఉన్న వ్యక్తి అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బరబ్బానే కావాలంటారు, వాళ్ళని దొంగతనం చేసి వాళ్ళ వంశంలో ఉన్న వారిని నరహత్య చేసిన ఆ చెడు కార్యాలు చేసిన ఆ వ్యక్తినే కావాలంటున్నారు. కానీ ఏ పాపము చేయని ఏ కపటము లేని వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు మేలులు ఉపకారములు చేసిన యేసుక్రీస్తు ప్రభువును మాత్రం తృణీకరించిన వారిగా ఈ జనాంగం మనకి కనిపిస్తారనమాట. అయితే ఈ పస్కా పండుగకి బరబ్బానే విడుదల చేయమని అడుగుతారు. ఇక ఇతని చేసేదేమీ లేక పిలాతు చేసేదేమీ లేక తన ప్రయత్నం
చేసినప్పటికీ కూడా చేసేదేమి లేక ఇంకొక చోట ఏం రాయబడి ఉంటుందంటే, జనులను సంతోష పెట్ట మనస్సు గలవాడే, యూదా జనాంగం యొక్క జనులను సంతోష పెట్టగల మనస్సు గలవాడే ఏం చేస్తాడంటే ఆయనకి సిలువ వేయమని ఆ ఉదయం 6 గంటలకు తీర్పిచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. రాత్రంతా యేసుక్రీస్తు ప్రభు వారిని గెత్సెమనే తోటలో పట్టుకొని ఆ తర్వాత అన్నా దగ్గరికి తీసుకెళ్లి, అన్నా దగ్గర నుంచి కయప, ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి తీసుకెళ్లి ఆ మహాసభలో ఆయన్ని అవమానపరిచి దూషించి కొట్టి ఆ తర్వాత మరలా గవర్నర్ యొక్క పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు ఏం చేస్తారంటే మీ ధర్మశాస్త్రం చొప్పున అని చెప్పి, ఇతడు గలిలియా ప్రాంతానికి చెందినవాడు కదా, సో ఆయన అక్కడికే తీసుకెళ్ళండి మళ్ళా హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు ఏం చేస్తాడంటే ఆయన్ని తృణీకరించి అపహసించి మరలా హేరోదు పిలాతు దగ్గరికే పంపిస్తాడు. పిలాతు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా జనులు మాత్రం ఆయన సిలువ వేయమని చెప్తే ఆఖరికి సరే అని చెప్పి వీళ్ళు వాళ్ళ మనసు సంతోష పెట్టగోరువాడే ఈ పాపము ఆయన సిలువకు అప్పగించి తన చేతులు కడిగేసుకున్నట్లుగా మనం చూస్తాము. జనులందరూ అంటారు ఆ పాపము నా మీదకి నా పిల్లల మీదకి వచ్చునుగా కానీ అలా మాట్లాడతారనమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఉదయం 6 గంటలకి ఆ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. నైట్ అంతా కూడా ఈ విధంగా తిప్పడం జరుగుతుంది అనమాట. ఉదయం 6 గంటలకి ఆ విధంగా తీర్పిచ్చిన తర్వాత సైనికులందరూ ఆయన లోపలికి తీసుకెళ్లి ఆయన యొక్క వస్త్రం తీసివేసి ఊదా రంగు వస్త్రం తొడిగించి వస్త్రం ధరింపజేసి తలకి ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో ఆయన తల మీద కొడతారనమాట. ఆల్రెడీ ముళ్ళ కిరీటం పెట్టారు, అది ఇంకా నొప్పి కలిగించే విధంగా ఆయన తల మీద కొట్టినట్లుగా మనం చూస్తాము. ఇంకా ఏం చేస్తారంటే దారుణంగా ఆయన మొహం మీద ఉమ్ము వేయడమే కాదు కానీ ముసుగు వేసేసి ఆయన్ని కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచింపు అనే రీతిగా ఆయన్ని ఇబ్బంది పెడతారనమాట. ఆ తర్వాత ఆయన్ని దూషిస్తారు, అరచేతులతో కొడతారు. ఈ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి మరలా ఆయన ఊదా రంగు వస్త్రం తీసేసి ఆయన బట్టలు ఆయనకి ధరింపజేసి సిలువ కార్యానికి తీసుకువెళ్తారు. ఆయన సిలువ మోసుకుంటూ బయలుదేరి గొల్గోతా ప్రాంతానికి వెళ్తారు. గొల్గోతా అనే ప్రాంతానికి తీసుకువెళ్తారు. ఆ గొల్గోతాకి కపాల స్థలం అని పేరు అనమాట. ఈ కపాల స్థలం అనబడిన ప్రదేశానికి వెళ్లే దారిలో యేసుప్రభు వారి సిలువను ఇంకొక వ్యక్తితో మోయించడానికి సైనికులు ప్రయత్నిస్తారు. కురేనీయుడైన సీమోను అనే వ్యక్తితో ఆ సిలువను మోయించడానికి ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి ఆ సిలువను మోయలేడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ సిలువను మోస్తారు. ఎందుకంటే సమస్త పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయనకి పేరు అన్నమాట. ఆ సిలువ అనేది ఉట్టి చెక్క ముక్క కాదు, మన పాపములన్నిటికీ కూడా సాదృశ్యము. ఆ పాపములని యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మన నిమిత్తం మోయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నది ఎందుకంటే ఆయన బలహీనుడు కాదు. ఆయన చూసిన వెంటనే సైనికులు కింద పడిపోయారు. ఆయన మాట చొప్పున సమస్తము నిర్వహించబోతుంది. అయినా కూడా ఆయన ఎందుకు బలహీనుడిగా మన నిమిత్తము నిలవబడ్డాడు అంటే కేవలం మన పాపముల నిమిత్తమే ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మరణం లేకపోతే, ఆయన పరిశుద్ధ రక్తం చిందించబడకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు గనుక ఆయన మన నిమిత్తమే బలహీనుడిగా, సాధారణ మానవుడిగా, కాకపోతే ఏ పాపము లేనివాడిగా మన నిమిత్తమే రక్తం చిందించినట్లు మనం మన నిమిత్తం రక్తం చిందించాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే మౌనంగా ఉన్నారు తప్ప ఆయనలో ఏదో దోషం ఉందని పాపం ఉందని మాత్రమే కాదు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా సిలువ గొల్గోతా కపాల స్థలం అనే ప్లేస్ కి తీసుకువెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటల సమయంలో ఆయన సిలువ వేయడం జరుగుతుంది. సిలువ ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేస్తారనమాట. సిలువ వేసిన తర్వాత కూడా ఆయన చివరికి సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఆ ప్రదేశం అంతా కూడా చీకటి కమ్మేస్తుంది అనమాట. ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తండ్రితో మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏలి అని పిలుస్తున్నాడని చెప్పి చిరకను ముట్టించంటే ఏదో ద్రాక్ష రసం లాగా కొంచెం ఇదిగో వాటర్ తాగు, నువ్వు ఎవరితో పిలుస్తున్నావు కదా ఏలి అని, అతడు వస్తాడని మేము చూస్తామన్న రీతిగా ఆయన్ని ఇబ్బంది పెడతారనమాట. ఆ సిలువలో బాధపడుతుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం మాట్లాడతారంటే ఇదిగో జనాల్ని రక్షించేవాడు కదా, నువ్వు రక్షించుకొని కొంతమంది మాట్లాడితే ఆయనకి సిలువ అప్పగించిన ఆ యూదా జనాంగం ఏమంటారంటే ఇదిగో నువ్వు ఇప్పుడు సిలువ దిగి వచ్చినట్లయితే మేము నిన్ను నమ్ముతాము అని మాట్లాడతారనమాట. ఆయన సిలువ దిగి రాలేక కాదు, ఆయన దిగి వస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు.
ఆయన సిలువ త్యాగం జరిగినప్పుడు మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తము, దేవుని దగ్గర మనకి పాపములకు క్షమాపణ, ఆయన ద్వారానే మనకి నిత్య జీవానికి మార్గము గనుక ఆయన సిలువ మీద ఆ మూర్ఖ జనాంగం ఏం చేశారంటే ఆయన సిలువ కార్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల నువ్వు దిగిరా అప్పుడు నిన్ను నమ్ముతావని మాట్లాడుతున్నారు అనమాట. ఈ రోజుల్లో కూడా అలా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ యాగం లేకపోతే మనకి పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. ఏ పాపం చేయకుండా ఏ నరుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్తుంది. మనల్ని దేవుని దగ్గరికి చేర్చగలిగిన ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనమాట. అలాగే పక్కనున్న దొంగలు కూడా ఇద్దరు కూడా ఏం మాట్లాడతారంటే, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని మాట్లాడతారనమాట. అయితే మొదటి ఇద్దరు దొంగలు ఆయన అపహసించినట్లుగా చూస్తాం, కానీ చివరిలో తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట పలికిన వెంటనే ఆ దేవుని యొక్క దైవత్వాన్ని ఆ మొదటి దొంగ అర్థం చేసుకొని, కుడివైపు దొంగ కానీ ఎడమవైపు దొంగ కానీ ఆ దొంగలు ఇద్దరులో ఒక దొంగ అర్థం చేసుకొని కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటాడనమాట. వెంటనే యేసు ప్రభువారు ఏమంటారంటే, ఈ రోజు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఆ వ్యక్తికి ఆ సమయంలో కూడా ఆ వ్యక్తికి రక్షణ దయచేసినట్లుగా, నిత్య జీవం అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం అనమాట. కరెక్ట్ గా 3 గంటల ఆ సమయంలో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని చెప్పి పెద్ద కేక వేసి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తాం. వెంటనే అక్కడ దేవాలయపు తెర 2గా చినిగిపోతుంది, భూకంపము కలుగుతుంది, సమాధుల్లో ఉన్నవారు లేస్తారనమాట. ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు కొంతమంది నిజముగా ఈయన దేవుని కుమారుడు అని మాట్లాడినట్లుగా చూస్తాం అనమాట. వెంటనే ఈ విషయం పిలాతుకు తెలుస్తుంది. పిలాతు ఏమనుకుంటాడంటే, నిజమా, వెంటనే ఇతడు చనిపోయాడా, అప్పుడే చనిపోయాడా అని మాట్లాడతాడనమాట. అలా మాట్లాడినప్పుడు శతాధిపతిని పిలిచి మరలా కన్ఫర్మ్ చేసుకుని అతడు చనిపోయాడు లేదని తెలుసుకుంటాడనమాట. ఆ విధంగా ఆయన సిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన సిలువ మీద వేస్తున్నప్పుడు పిలాతు ఏం చేస్తాడంటే, ఒక పలకని ఆయన సిలువ మీద రాయిస్తాడు. ఏంటంటే, యూదుల రాజు నజరేయుడైన యేసు అని రాపిస్తారనమాట. అయితే వీళ్ళు ఆ జనాంగం యూదా జనాంగం ఏమంటారంటే, పిలాతు యూదుల రాజు నజరేయుడని యేసు అని రాపించొద్దు, యూదుల రాజును అని అతడు చెప్పుకున్నాడు అన్నట్లుగా పలక రాయించండి, అతడు యూదుల రాజుని రాపించొద్దు అని అంటాడు. పిలాతుకి కోపం వచ్చి, నేను రాపించింది ఏదో రాపించానని చెప్పేసి అంటాడనమాట. హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో ఇది రాసి ఉంచడం వల్ల అనేక మంది ఆ విషయాన్ని చదివారనమాట. పిలాతు ఎంత విడిపించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు మరలా వచ్చి ఏం బెదిరించారంటే, నువ్వు ఒకవేళ అతనికి ఫేవర్ గా ఉన్నట్లయితే నువ్వు కైసరుకు స్నేహితుడు కాలేవు అని బెదిరిస్తారనమాట. ఈ విధంగా అధికార భయంతోనే గాని, జనుల యొక్క మనసును సంతోష పెట్టడానికే కానీ, లేదా పై యొక్క తన ఉద్యోగం పోతుందన్న భయంతో గాని, దేశం యొక్క శాంతి భద్రతల కారణంగా గాని పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేయడం జరుగుతుంది. అయితే ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు నైట్ అంతా కూడా శ్రమపడి అనేక మంది దగ్గర తీర్పును, అవమానాన్ని, దోషులను, హేళనను ఎదుర్కొని అనేక దెబ్బలు తిని అనేక కఠినమైన పరిస్థితుల్లో ఆల్రెడీ ఆయన ముందు రోజు నైట్ ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లతో తండ్రికి ఆ పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడితే తండ్రికి దూరం అయిపోతారన్న బాధతో ఆయన నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదురు నుంచి తొలగించు అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఆయన చెమట బిందువు కింద పడగానే అది రక్తముగా మారినట్లుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి ఎంతగానో స్ట్రెస్ ఫీల్ అయితే తప్ప ఆ పరిస్థితి రాదనమాట. అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు నైట్ అంతా కూడా ఆయన మానసికంగా ఆల్రెడీ చాలా ఇబ్బందికి లోనవుతున్న సమయంలో ఆయన నైట్ అంతా కూడా ఆ విధంగా తిప్పి, అవమానపరిచి, హేళన చేసి, ఇబ్బంది పెట్టి, అన్యాయపు నిందలు, అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ నిందలు ఆయన మీద మోపుతారనమాట. ఉదయం 6 గంటల సమయంలో ఆయనకి సిలువ మరణం తీర్పు ఇవ్వడం జరుగుతుంది. 9 గంటలకు ఆయన సిలువ వేయడం జరుగుతుంది. ఆ విధంగా సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మడం మనం చూస్తాం. 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతారు. 3 గంటలకు ఆయన చనిపోయిన తరువాత భూకంపం కలిగినట్లుగా, దేవాలయపు తెర 2గా చీల్చబడినట్లుగా, అనేక మంది శవాలు లేచిన, అనేక మంది సమాధులు ఉన్నవారు లేచినట్లుగా మనం చూస్తాం అనమాట. వారిని ఒక ప్రధాన యాజకుడే, ఆ యాజకులు అంటే వాళ్ళతో కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపేయాలన్న గుంపుతో కూడా ఉండకుండా యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వాడు, బయటికి చెప్పని వాడు ఒకడు ఉన్నాడనమాట. ఆయన అరిమత యోసేపు అని అతను పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువాన్ని శవాన్ని నేను తీసుకువెళ్తానని అడిగితే పిలాతు ఓకే అంటే
అంటాడు. అరిమత యోసేపు ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళి ఎవరు పెట్టబడని ఒక కొత్తగా తొలిపించిన సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును ఉంచినట్లుగా మనం చూస్తాము. ఆయన మరణించి పాతి పెట్టబడిన తర్వాత మూడో దినాన లెగుస్తారు. ఆ మూడో దినాల లేచిన ఆ రోజును ఈస్టర్ పండుగగా మనం చేసుకుంటాము. ఆయనని సిలువ వేసిన దినమును గుడ్ ఫ్రైడేగా శుభ శుక్రవారంగా మనము చేసుకుంటూ ఉంటాం అనమాట. సిలువ వేయబడిన రోజున అంటే సిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు పలికారు. ఆ 7 మాటలని గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకోవడం జరుగుతుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద పలికిన 7 మాటలని మనం ఒకరికొకరు చెప్పుకొని బలపరచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయే ముందు చాలా విలువైన మాటలే మాట్లాడడం జరుగుతుంది. తిన్నావా తాగావా అని మాట్లాడడం ఉండదు. బాహ్యపరమైన ఎలాంటి అవసరం లేని టాపిక్స్ ఉన్నాం అనమాట. యేసు ప్రభువు ఒక మనిషి చనిపోయే ముందు ముఖ్యమైన విషయాలు, ఆ పత్రాలు అక్కడ పెట్టానో, బిడ్డలకి ఈ విధంగా దాచి పెట్టానో, ఏదో ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప ఆ వ్యక్తి నోరు తెరిచి మాట్లాడలేడు అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మనకి మాదిరికరంగా ఉండడం కోసము మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలను 7 మాటలని సిలువ మీద పలకడం జరుగుతుంది. ఆ మాటలని గుడ్ ఫ్రైడే రోజు మనము వింటాము, వాటిని గురించి ధ్యానం చేస్తాం అనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ తీర్పు అనేది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినాన తిరిగి లేవకపోతే మనం ఆయన విశ్వసించడం లేదు. ఆయన తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి క్రైస్తవులందరూ నిరీక్షణ ఏంటి అంటే తండ్రితో కూడా యుగ యుగములు ఉంటాము. దేవుడు మనందరినీ దీవించును గాక.